లేకపోతే స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి వాటిని పూర్తి చేసినందుకు రాష్ట్రం పాడైపోయిందా? కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి నేషనల్ హైవేలు 4 వేలు చేసినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? లేకపోతే ఫిషింగ్ 940 కిలోమీటర్లలో సముద్ర తీరం ఉంది, 10 ఫిషింగ్ జట్టీలు కట్టినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? 4 పోర్టులు కడుతున్నందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? ఈరోజు అనేక కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నందుకు ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందా? లేకపోతే సచివాలయాలు పెట్టి, ఆర్బీకేలు పెట్టి 2,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? లేకపోతే 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టి ప్రభుత్వానికి సచివాలయాలకి మధ్యలో ప్రజలకి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి వాలంటీర్ల ద్వారా అందిస్తున్నందుకు, ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో తీసుకొచ్చినందుకు, గాంధీ గారి కళ్ళకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా? ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి సిగ్గు లేకుండా 2014లో నేను వస్తే రాష్ట్రం పాడైపోయింది, రాష్ట్రం విడిపోయింది, నా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ అన్నాడు, 1 పైసా చేయలే. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, 1 పైసా చేయలే. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, 1 పైసా ఇవ్వలా. అదేవిధంగా పెన్షన్లో 65 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇస్తాడు. గవర్నమెంట్ వచ్చినప్పుడు 35 లక్షలు ఉంటే ఆ 35 లక్షలను ఆఖరి దాకా కొనసాగించాడు. అదేవిధంగా ఏ స్కూల్స్ అన్నింటినీ కూడా మూతపడేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు. ఏ కాలేజీ, మెడికల్ కాలేజీ కట్టలేదు, 1 పోర్టు నిర్మాణం చేయలేదు, 1 జట్టి నిర్మాణం చేయలేదు, ఒక పెట్టుబడి తీసుకొచ్చి ఊరినే దొంగ మాటలు వైజాగ్లో మీటింగులు పెట్టి అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి దొంగ మాటలు చెప్పి ఆఖరికి నెపమంతా కూడా మోడీ గారి మీద ఈయన దోస్తాడు, ఈయన మీద ఆయన దోస్తాడు, వీళ్ళిద్దరు మీద పవన్ కళ్యాణ్ దోస్తాడు. ఈ రకంగా తిట్టుకుని ఒకళ్ళు విమర్శించుకొని ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి కలిసామని చెబుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు కానీ చాలా చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి, బీజేపీకి, పవన్ కళ్యాణ్ జనసేనకి సిగ్గు లేకుండా 21 సీట్లకు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చాడు. ఈయన ఏమన్నా త్యాగరాజా? ఈయన పార్టీ పెట్టుకునేందుకు అడుక్కున్న వాళ్ళందరికీ తలకు 4 సీట్లు పంచడాక ఈయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ ఏం చేస్తాడు? కాబట్టి జనసేన వర్గాలు కానీ, ఆ జనసేన ఓట్ బ్యాంక్ కానీ తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మోడీ గారిని భార్య లేదని, పిల్లలు లేరని, ఆయన నల్ల డ్రెస్ వేసుకుని చంద్రబాబు తిట్టినటువంటి తిట్టులకి బీజేపీ వర్గాలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ కింద ఉన్నటువంటి క్యాడర్ కానీ పూర్తి అసంతృప్తి ఉన్నారు. ఈ అలయన్స్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నా ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి వేయమని చెప్పి కరాఖండిగా చెబుతున్నారు. ఈ అలయన్స్ అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు నాయుడుకి ఈసారి 23 సీట్లు కూడా రావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినరోజు 13 నుండి 14వ సంవత్సరం వచ్చినటువంటి పుట్టినరోజు ఈ రాష్ట్ర ప్రజలకి పండగ రోజు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి అండగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకం. ఎంతమంది కలిసి ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ కూడా వేయలేరు.